వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని దేవస్థానాన్ని సరికొత్త తీరులో ముస్తాబు. ప్రవాసాంధ్రుడు బొద్దులూరి యశస్విను గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించిన పోలీసులు. శ్రీకాకుళం సెంట్రల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా వేకువజాము నుండి జరుగుతున్నాయి. శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో వెలిసిన నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. పరమాత్ముని చేరే పవిత్ర మార్గం ఉత్తర ద్వారమని ప్రముఖ పండితులు శ్రీకాకుళం నారాయణ తిరుమల ఆలయం ప్రధాన అర్చకులు జి శ్రీనివాసరావు అన్నారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని విష్ణు సహస్రనామం జపిస్తూ ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు హరించి శుభం కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం నగరంలో వివిధ వైష్ణవ ఆలయాలు తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడాయి. ధనుర్మాసం పురస్కరించుకుని తిరుప్పావై ప్రవచనాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి వజ్రకవచ దర్శనం మరియు 108 కలశాలతో పంచామృత అభిషేకం చేశామని నారాయణ తిరుమల ఆలయం ప్రధాన అర్చకులు జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో విశేషంగా వేకువజాముని 5 గంటలకు తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. విశేషించి ఈ 23వ తారీఖు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడం చేత శ్రీవారి వజ్రకవచ దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరపు శ్రీవారి వైభవంగా హరిద్వారం నుంచి తీసుకురాబడినటువంటి 108 సాలగ్రామములతో స్వామికి బంగారు సాలగ్రామ హారాన్ని సమర్పించుకోవడం జరిగింది. వేకువజాముని 2:30 గంటలకి చిత్రభాగసేవ ఆరాధన నివేదన అనంతరం తిరుప్పావై కార్యక్రమం 5 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం, శ్రీవారి వజ్రకవచ దర్శనాలు భక్తులకు అందించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదాన్ని అందించడం, అలాగనే ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలాలు కూడా అందించడం జరుగుతుంది. మహాపర్వదినమైనటువంటి ముక్కోటి నాడు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెద్దకోట గ్రామానికి చెందిన బొమ్మడి సింహాచలం కొండమ్మ దంపతుల మొదటి అమ్మాయి నాగమణి విశాఖపట్నం జోనల్ సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ లో మొదటి అమ్మాయిగా ఫలితాలు రావడంతో ఆ గ్రామంలో ప్రజలు వారి తల్లిదండ్రులు ఆనందంతో ఎల్లన్పేట ప్రధాన కూడలి నుంచి ఊరేగించుతూ తమ గ్రామం వరకు తీసుకువెళ్లి ఘన స్వాగతం పలికారు. తండ్రి బమ్మిడి సింహాచలం కౌలు రైతుగా ఉంటూ కూరగాయలు పండిస్తూ గ్రామాన ద్విచక్ర వాహనంపై కూరగాయలు అమ్ముతూ వాటిపై వచ్చిన ఆదాయంతో తన 3 పిల్లల్ని చదివిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. తన కూతురికి ఉద్యోగం వచ్చినప్పటికీ వాటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్ఐ ఉద్యోగంపై ఇష్టంతో కష్టపడి చదివి సాధించినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్లన్పేట మండలం పెద్దకోట గ్రామానికి చెందిన అమ్మాయిని మా నాన్న ఇది భూమి కౌలుకు తీసుకొని కూరగాయలు పండించి ఆ కూరగాయలు ద్విచక్ర వాహనంపై ఊరూరు తిరిగి అమ్ముతాడు. ఆ వచ్చిన డబ్బులతోటే నన్ను, మా చెల్లిని, మా తమ్ముడిని చదివిస్తూ వస్తున్నాడు. నేను నా స్కూలింగ్ వచ్చేసి 1 to 5th ఎంపీపీ స్కూల్ పెద్దకోటలో చదివాను. 5th to 10th ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మొత్తం ఎల్లన్పేటలో చదివాను. డిగ్రీ హిరమండలం గాయత్రి కాలేజీలో చదివాను. అండ్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 2.5 years అక్కడే ఉండి చదివి ఎస్ఐగా మొదటి అటెంప్ట్లోనే 225 మార్క్స్తో సెలెక్ట్ అయ్యాను. సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను Zone 1 కేటగిరీకి. నెక్స్ట్ మా పెద్దనాన్న
అమ్మ నాకు వద్దు కానిస్టేబుల్ వద్దు, నాకు ఎస్ఐఏ కావాలి అన్నాడు. గిఫ్ట్ ఇచ్చేసాను మా పెద్దనాన్నకి. అండ్ మా ఊరు యూత్ అందరూ చాలా థ్యాంక్స్. నాగేశ్ అన్నయ్య మా చెల్లి అనుకునే ఉన్నాడు. అండ్ అందరికీ గిఫ్ట్ ఇచ్చేసాను ఫైనల్గా నేను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని దేవస్థానాన్ని సరికొత్త తీరులో ముస్తాబు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వత్మానందేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శనం మరియు ఆశీర్వచనం నిర్వహించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ సమీపంలో గల మహేశ్వరం నియోజకవర్గంలో జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించినట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. వెంటనే అయ్యప్ప స్వాములు కొబ్బరికాయలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ మేరకు గ్రామ ప్రజలతో మాట్లాడి వెంకటేశ్వర విగ్రహం గురించి చర్చించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మన మహేశ్వరం శివగంగా ఎదురుగా స్వామి శరణం ఒక వెంచల్రా ప్లాట్ స్టాప్ చేస్తుంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు స్వయంభుగా ఒక విగ్రహం వెళ్ళింది. స్వామి శరణం. ఒకసారి దాన్ని చూడాలి. అట్లా పట్టుకోకు. నీ స్వామి శరణం ఎట్లా కనిపిస్తుంది? స్వామి శరణం నా ఫోన్ ఎత్తేస్తుండే. నీ స్వామి శరణమయ్యప్ప పక్క జరగండి. ఎంతసేపు ఉంటారేమో. స్వామి అరే జరే స్వామి అరే సమలతో గోవింద ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ. స్వామి కొట్టవా? ఎల్లు కొడితే పక్కన జరుగు. స్వామి శరణం. చూడండి స్వామి ఎంత స్పష్టంగా ఉందో, మాటలు కావు. స్వామి శరణం మహేశ్వరం మండలం అంతటా మెసేజ్ పోవాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. గోవింద ఇది గోవింద తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయ్ చంద్ర స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో గెలుస్తుందని, వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అని అన్నారు. ఒక చోటు నుండి ఒక చోటుకు మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వైసీపీ హేళన చేస్తుందని విమర్శించారు. ఒక చోట పనిచేయని ఎమ్మెల్యే, ఒక చోట ఓడిపోయే ఎమ్మెల్యే మరొక చోట ఎలా పనిచేస్తారని, మరొక చోట ఎలా గెలుస్తారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లిలో జరిగిన యువగళం మహాసభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ప్రవాసాంధ్రుడు బొద్దులూరి అశ్విన్ గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించిన పోలీసులు. సిఐడి అక్రమ అరెస్టులు ఖండిస్తూ యాష్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐడి కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి 41A నోటీస్ ఇచ్చి గుంటూరు సిడి కార్యాలయానికి తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన యాష్ ఈరోజు ప్రవాసాంధ్రుడు యశస్వి బొద్దులూరి వాళ్ళ తల్లి గారికి బాగోనందుకు
చూద్దామని చెప్పి భారతదేశం వస్తే గత 4.5 ఏళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన తనదైన శైలిలో తన వాగ్దాడితో ప్రపంచానికి తెలియజేస్తున్న యశస్వి బొద్దులూరి అక్రమంగా సిఐడి అధికారులు మాటు వేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈ దారుణం కూడా. దీన్ని తెలుగు యువతగా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే యాష్ బొద్దులూరిని విడుదల చేయాలా, అక్రమ కేసులు ఎత్తేయాలా, ఈ విధంగా నిర్బంధించి తల్లికి బాగోనప్పుడు కూడా ఈ రకంగా తీసుకొచ్చి పెట్టడం, ఇది ఇంత నీచమైన సంస్కృతికి ప్రభుత్వం దిగజారటం, సిఐడి అడ్డం పెట్టుకుని ఇటువంటి నీచానికి పాల్పడటం చాలా బాధాకరం, దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొత్తరేగ గ్రామానికి సంబంధించిన వైసీపీ ప్రెసిడెంట్ కిలపర్తి మురళి వైసీపీని వీడి టీడీపీలోకి తన గ్రామంలో గల సీనియర్ నాయకులు మరియు తన అనుచర వర్గ అయినటువంటి ముఖ్య నాయకులు చేరడం జరిగిందన్నారు. చొక్కాపు పారన్నాయుడు, మరడ తిరుపతిరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కిలపర్తి సత్యం నాయుడు, గేదెల గాంధీ నాయుడు, కుంచా తిరుపతిరావు, యాసర్ల శంకర్రావు, బడ్నాయిని సత్యంతో కలిసి సుమారు 200 మంది కుటుంబాలతో కలిసి భారీ జనసందోహంతో మేళతాళాలతో అట్టహాసంగా బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బేబీ నాయన సాదరంగా ఆహ్వానించి వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో చేరబోతున్నారు. అందరూ కర్మాధ్వానంతో స్వాగతం పలకండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బేబీ నాయన, బేబీ నాయకత్వం, బేబీ నాయకత్వం, జై తెలుగుదేశం. సార్ అలా చూడండి సార్, నా సెల్ఫీ ఒకసారి. చొక్కాపు పైడిపనాయుడు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. లైట్ ఆన్ చేసి చొక్కాపు పైడిపనాయుడు గారికి ఘన స్వాగతం. గేదెల గాంధీ గారు ముండ్లపాడు గ్రామంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ భవానీ శంకర స్వామి దేవస్థానంలో వెలిసినటువంటి లక్ష్మీ వల్లభుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ద్వారం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఇచ్చిన పంచహారతులు గ్రామంలోని భక్తులు స్వామివార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివార్లకు గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో రాగోలులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతే దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నారు. నేటి యువత వ్యవసాయ రంగంలో నిలిచి దేశ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. భారతదేశపు రైతులు విజేతగా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాగోలు గ్రామ రైతులు ఏదో శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 23 రైతు దినోత్సవం. గౌరవ ప్రధాని బర్చి చరణ్ సింగ్ గారు ఆ రోజు రైతుల కోసం ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఆయన పుట్టినరోజు ఈరోజు మన అగ్రికల్చర్ ఫారంలో రీచెస్ స్టేషన్లో మనం జరుపుకోవడం చాలా శుభనీయం. దీనికి అధ్యక్షుడు మా లయన్స్ క్లబ్ అధినేత అయినటువంటి పొన్నాడ రవికుమార్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు. ఈ కార్యక్రమానికి రాగోల్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసినటువంటి రైతులు, సైంటిస్టులు, గ్రామంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం ఈరోజు చాలా మంచి రోజు. ఈవేళ ఇలాంటి రోజున ఈ యొక్క రైతు దినోత్సవం జరుపుకోవడం శుభశోసనీయమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రైతే రాజు, ఇప్పుడు మన పెద్దలు జై కిసాన్ జై జవాన్ అన్నటువంటివి ఈ భారత ప్రజాస్వామ్యం వచ్చిన దేశంలో స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రైతు కుదేలయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం, రెండోది రైతు ఏదైతే పండించుకుంటాడో ప్రతి వ్యవస్థలో కూడా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో
వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఈ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా ఒక అగ్గిపెట్టె తీసుకుంటే ఇది 5 రూపాయలు అంటే వాళ్ళు 5 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఏది తీసుకొని ఈ ప్రపంచ ఈ దేశంలో ఉన్నటువంటి మరి రైతు ఎందుకు మరి పుట్టాడో, ఎందుకు ఆ రైతు ముందుకు వెళ్ళకపోతున్నాడు అంటే కారణం ఏంటంటే రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం ఇది ప్రధానమైన విషయం. దానివల్ల చాలామంది రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కౌలు రైతులకు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితులు ఆ కేంద్ర రాష్ట్రపతి అనేక మంది ప్రధానులు, అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రైతుల కోసం అనేక సంస్కరణలు తీసుకొని వస్తున్నారు తప్పితే కానీ ఎక్కడ కూడా రైతు అనేటువంటి వాడు అప్పులు పాలైపోయి ఆఖరికి మా రమణ గారు అన్నట్టుగా చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు రైతు వచ్చాడంటే వ్యవసాయం దండగాని పరిస్థితికి తీసుకొచ్చారు. కావున మంచి కార్యక్రమం ఈ యొక్క అగ్రికల్చర్ స్టేషన్లో పెట్టడం మా రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మనం ఏంటంటే ఇక్కడ సైంటిస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నెల్లూరు నగరం 6వ డివిజన్ లోని స్టోన్ హౌస్ పేటలో తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విచ్చేశారు. నారాయణకి డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ప్రతి షాపుకు వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. అదేవిధంగా వైసీపీ అరాచకాలు, వైఫల్యాలను తెలియజేశారు. మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరుని మీరు బ్రహ్మాండంగా డెవలప్ చేశారని, తిరిగి మళ్ళీ మీరే రావాలని ప్రజలు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీరున్న 5 ఏళ్లలో ఎలాంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ జరగలేదన్నారు. నెల్లూరులో ప్రశాంత వాతావరణం కావాలంటే మళ్ళీ టీడీపీ రావాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. వ్యాపారాలు బాగా జరిగితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నది చంద్రబాబు నాయుడు ఎకనామిక్ ప్లాన్ అన్నారు. అలాంటి మంచి ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి రాదని ఎద్దేవా చేశారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళాన్ని అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, ప్రయత్నాలు చేసిందన్నారు. అవన్నీ లెక్క చేయకుండా లోకేష్ బాబు యువగళాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. యువగళం ముగింపు సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. యువగళానికి లక్షలాది మంది తరలి రావడంతో విజయనగరం పసుపు మయమైపోయిందని తెలిపారు. దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. లోకేష్ స్పీచ్ని ప్రజలందరూ కొనియాడారన్నారు. 2024లో రాష్ట్ర ప్రజలందరికీ మంచి పరిపాలన అందిస్తామని నారాయణ హామీ ఇచ్చారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్గా ఈరోజు స్టోన్ స్పెషల్లో తిరగడం జరిగింది. అయితే ఇంతవరకు కొన్ని షాప్స్ తిరిగాం. అయితే ఆ షాప్స్లో యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అది ఇంకా చెప్పనలదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళే అంటున్నారు, సార్ మీరు బ్రహ్మాండంగా నెల్లూరు డెవలప్ చేశారు, మళ్ళా మీరే రావాలి, తెలుగుదేశం రావాలి, నెల్లూరుని ఇంకా డెవలప్ చేయాలి, ఇదే మేము కోరుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరుంటే. మీరున్న 5 సంవత్సరాల్లో ఎటువంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ అటువంటి ఏమీ ఉండవు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం మాకు కావాలా. ప్రతి వ్యాపారస్తుడు కోరుకుంటుండేది ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అయితే వాళ్లే కాదు, ప్రభుత్వానికి కూడా బెనిఫిట్. వాళ్ళకి మంచి లాభాలు వస్తే వాళ్ళు జిఎస్టీలు కడతారు, ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు. జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగితే మన రాష్ట్రానికి 43% షేర్ వస్తుంది దాంట్లో. దాంతో మళ్ళా సంక్షేమం చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అదే చంద్రబాబు నాయుడు యొక్క ప్రిన్సిపల్. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలా, ఇండస్ట్రీస్ నడపాలా, వాళ్ళు ఎక్కువ ఆదాయాలు పొందాలా. వాళ్ళ ఆదాయాలు పొందితే, ఎక్కువ ఆదాయాలు పొందితే ప్రభుత్వానికి ఎక్కువ జిఎస్టీ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్లో షేర్ వస్తుంది. దాని ద్వారా ఎక్కువ సంక్షేమాలు చేయగలమని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎకనామిక్ ప్లాన్ అదే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ప్లాన్ లేదు, అసలు ఆలోచన లేదు. ఎవరెట్టపోతే మాకెందుకు, మా వైసీపీ వాళ్ళే ఉండాలా, మిగతా వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదు. అందరికీ నమస్కారం. స్టోనస్పేటలో ఈరోజు నారాయణ గారు చేసే పర్యటన చాలా బ్రహ్మాండంగా, చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు. ప్రజల్లో మేము వెళుతుంటే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులు కనపట్టలేదని అడుగుతున్నా. విజయనగరం జిల్లాలో
మొన్న బ్రహ్మాండంగా ఇవ్వగలం లక్షలాది మందితో జరిగితే మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఆయనకి కాకమ్మక్క గురించి అని చెప్పడం అలవాటైపోయింది. ఆయనకి మరి కళ్ళు కనపడలేదు, లేకుంటే వినపడలేదు, ఏదో ఒకటి ప్రజలు మనం చెప్తే నమ్ముతారని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. పెద్ద జనం లేరంట. మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్యాకేజ్ తీసుకున్నారంట. చంద్రబాబు గురించి లోకేష్ గురించి చెప్పలేదంట. నేమ్మబడ బాలకృష్ణ గురించి మర్చిపోయినట్టున్నాను, ఒకటి కూడా మాట్లాడాల్సింది. చంద్రబాబు గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా నీకు అడుగుతున్నా. లోకేష్ గారి గురించి ఇంకా మాట్లాడుతున్నావా? లోకేష్ గారు 3000 చిల్లర మైళ్ళు తిరిగితే కిలోమీటర్లు దారి పొడవునా పార్టీ కానీ వస్తే రేపు మన వ్యాపారస్తులకు కానివ్వండి, వైశ్యులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతమైన జీవితము, ప్రశాంతమైన వ్యాపారము, ప్రశాంతంగా ఉంటుంది అందరికీ కూడా. ఈరోజు మనము అభివృద్ధి ప్రదాత నారాయణ గారు మన నెల్లూరు పట్టణంలో 5400 కోట్లు తెచ్చి మనకి ఎంతో డెవలప్ చేశారు. పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇలా కొన్ని పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. మామూలుగా ప్రతిపక్షాలు వచ్చినా గెలిచినా కొరవ పనులు పూర్తి చేసి ప్రజలకి కోసం చేయాలా. ఇదేదో మీరు చేశారు మేము చేయము అన్నట్టుగా మనకి ఆ ఇళ్ళు కూడా 64,000 ఇళ్ళు రెడీ చేస్తున్నారు. అవన్నీ ఇలానే ఆగిపోయి ఉన్నాయి. అలా కాకుండా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారాయణ గారిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై తెలుగుదేశం. క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ క్రైస్తవ మత గురువులను పెద్దలను సత్కరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రైస్తవ మతస్థులు సోదరి సోదరమణులకు బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాల్లో క్రైస్తవుల 50 మంది పాస్టర్లకు మరియు వాళ్ళ భార్యలకు చీరలు, ఒక డ్రెస్ పంపిణీ జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సర్వమత సమ్మేళనంతో భారతదేశం మిళితమైందని, పవిత్రమైన క్రిస్మస్ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, యేసుక్రీస్తు కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని కోరుకుంటున్నాను. పేద మధ్య కుటుంబాలు సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన భగవంతునికి, క్రిస్మస్ మత పెద్దలు, గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇటువంటి మహత్తర కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని, అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. సరే నేను నాకు చిన్నప్పటి నుండి కూడా దీంతో మాకు సంబంధం ఉంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ పెద్దారు గారు గుండ్ర రాజప్పన్న గారు సింగపురంలో చర్చ్ అధ్యక్షులుగా ఉండి ఆయన పాస్టర్గా చేయడం జరిగింది. సో మా దాంట్లో మా తాతయ్య అమ్మ నాన్న కూడా బాప్టిజం తీసుకున్నారు. ఆయన డైలీ చర్చికి వెళ్ళేవారు. సో ఇంట్లో నిత్యం ఈ పాంప్లెట్స్ కానీ, కొత్త నిబంధన గ్రంథాలు ఇవన్నీ నా కళ్ళ ముందు ఉండేవి. కొన్ని నేను చదివాను. కొన్ని ప్రతి క్రిస్మస్కి నేను సింగపురం మేము
బండ్లు కట్టుకుని వెళ్ళడం, అక్కడ చిన్నప్పుడు భోజనాలన్నీ చేసి రావడం అలా జరిగేది. తర్వాత నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు 24th నైట్ చర్చిలకు కంపల్సరీగా ఆ 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. అయితే మా తాతయ్య డిసెంబర్ 26 చనిపోయారు కేర్ హాస్పిటల్లో. ఆయన అడిగారు ప్రసాదం తీసుకొచ్చారంటే సింగపురం అక్కడికి వెళ్ళి బొట్టు అది ఇస్తారు కదా ప్రసాదం, అది ఇస్తే తీసుకొని వెళ్ళి ఇవ్వడం కూడా అప్పుడు జరిగింది. అన్నయ్య గారు ఆయన జ్ఞాపకార్థం కూడా నేను ఇంకా ఇది కొనసాగిద్దామని అప్పటి నుండి ప్రతి సంవత్సరం నేను సింగపురం చర్చికి వెళ్ళడం, లేదా పాస్టర్ గారు పిలుస్తారు మామిడి వలస వెళ్ళడం, నాకు తోచిన ఏదో చేయడం జరిగింది. అయితే కింద సంవత్సరం నియోజకవర్గం మొత్తం చేయడం జరిగింది. ఈ సంవత్సరం సేవకులకు చేద్దామని. సో నాకు కూడా ఈ సేవ చేసే అవకాశం ఆ ప్రభువే కల్పించాడని నేను అనుకుంటున్నాను. అది లేకపోతే చేయలేము. ఎంతమంది సేవకులు అంటే మీరు ఎంతమంది, ఒక్కొక్క సేవకుడు ఎంతో మంది ప్రజలకు రిప్రజెంటేషన్. అలాంటి అందరూ మీరు ఇక్కడ ఉన్నారంటే దాదాపు మీరు కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నట్టే. అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్దకు మెనూ ఛార్జెస్ పెంచాలని, వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ 2024 జనవరి 5న విజయవాడలో జరిగే రాష్ట్ర ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, ఉపాధ్యాయులు టి సీతమ్మ పాతపట్నం మండలంలో జరిగిన కరపత్ర ఆవిష్కరణలో పిలుపునిచ్చారు. అనంతరం అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు వేతనం ఇస్తామని హామీ నేటికి ఆ హామీని అమలు చేయలేదని, మెనూ ఛార్జీలను నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచడం లేదని, దీనివలన తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, రేషనలైజేషన్ పేరుతో స్కూల్ విలీనం చేయడం వలన ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ఉపాధి భద్రత, పని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం గాలికి వదిలేయటం సరైంది కాదని, బడ్జెట్ పెంచాలని, పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్దకు మెనూ ఛార్జీలు పెంచాలని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మధ్యాహ్న భోజన కార్మికులకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా చెప్పారు. నేటికి కూడా అమలు చేయలేదు. 10,000 రూపాయలు వేతనము ఇవ్వాలని చెప్పి రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు విలీనం చేశారు. అనేక మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతూ తదితర డిమాండ్లతో జనవరి 2024 జనవరి 5వ తేదీన విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే ధర్నాకు పాతపట్నం మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు పాతపట్నం మండల కరపత్ర ఆవిష్కరణలో మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు 22 ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. నేటికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్దని పేరు పట్టుకొని రోజుకొక ఐటమ్ వండాలని చెప్పి చెప్తున్నారు. కానీ పిల్లలకి ఇచ్చిన మెనూ మాత్రం 5 రూపాయల పైన 7 రూపాయల పైన ఇస్తున్నారు. ఈరోజు ధరలు చూస్తే చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. గ్యాస్ ధరలు, నిత్యావసర కూరగాయల ధరలు, అలాగే కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి పిల్లల మెనూ ఛార్జీలకి వాళ్ళు ఇచ్చిన బిల్లులకి ఏమాత్రం కూడా సరిపోవట్లేదని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. మధ్యాహ్న భోజన కార్మికులకి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. అన్ని స్కూళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు, వంట షెడ్లు, వంట పాత్రలు, గ్యాస్ తదితర సౌకర్యాలు కూడా కల్పించాలి. అలాగే ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నడిపించాలి. అనేక స్కూల్లో ప్రమాద బీమాలు జరుగుతున్నాయి. ప్రమాదం అలాగే ఈ పక్క ఉన్నటువంటి మిల్లియాపుట్టు మండలంలో గత మల్లిపెద్ది రమాని ఆవిడ చనిపోయారు.
ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆమెకి కనీసం ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకని ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అలాగే గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలి, యూనిఫారం కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. తదితర డిమాండ్లన్నీ కూడా 2024 జనవరి 5వ తేదీ ధర్నాలో సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మధ్యాహ్న భోజన పథకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని దేవస్థానాన్ని సరికొత్త తీరులో ముస్తాబు. ప్రవాసాంధ్రుడు బొద్దులూరి యశస్విను గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించిన పోలీసులు. శ్రీకాకుళం సెంట్రల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.